పుస్తక బండ్లు కూర లేకపోతుంది నా మీద బాగుపడతా అని. అవైనా ఇంత దిగుతుంది, ఎంత కాయలున్నా అంత కాయలు అలా కొనేదండి. బాగా కూడా ముక్కలేదు, ఇంటికి లేక ముక్కుపోయింది. అవి నా కోసం ఏం తీసుకోలేదులే, నీ కోసం తీసుకున్నావు. అవునవును, పేరు నాది, తినేది నువ్వు. శుభ్రంగా మిగిలించండి. నేను 3 కాయలు తిన్నాను. యథార్థం మాట్లాడతానండి. నేను 3 కాయలు తిన్నాను. నువ్వు యథార్థం, నిజంగా యథార్థం మాట్లాడతావు. నువ్వు ఇయ్యవన్నా తెలుసు, నాకు తెలుసుగా ఆ మాట. పట్టుకో, లింగు నా చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, ఊపుకుంటూ పో. ప్యాంటు టీషర్ట్ వేసుకొని. సీతానగరంలో ప్యాంట్ వేసుకుందంటే నువ్వు ఒక్కదానివే. సీతానగరంలో చీరలు కట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు బయటికి కూడా రారు. ఇంత పల్లెటూరులో ప్యాంటు టీషర్ట్ వేసుకొని తిరుగుతుంటే అందరూ మనం చూడడమే. సీతానగరం తక్కువ చేసి మాట్లాడితే ఈ బుడబుక్కలోడు కూడా తక్కువ చేసి మా ఇవ్వకు సీతానగరం పల్లెటూరు అంటే అన్నీ దొరుకుతాయి. బంగారం కూడా దొరుకుతుంది. అదేనా ఇవ్వనండి తీసుకున్నాను. నువ్వు తినాల్సింది ఆ కాయలు కాదు, ఆ వెనకున్న కాయలు నువ్వు తినేది నీ వయసుకి. మామిడి పళ్ళు ఎప్పుడున్నా దొరుకుతాయి. మామిడి పళ్ళు అయితే దొరకవుగా. మామిడి పళ్ళు తినకూడదు అసలు. కొబ్బరికాయలు తాగు. కొబ్బరి తాగితే మంచి చూడండి. రేటు తగ్గించమని 5 రూపాయలు తగ్గించాలి. నాకు ఏంటంటే నెలకు ఒకసారి కనబడతాను. ఒక కాయ తాగుతాను, అందులో 5 రూపాయలు తగ్గించాలి. నీకు వారికి వెళ్తే 2 చల్లగా ఉండాలి. ఆ పాట 2 నుంచి లాభం రావాలి. నేను ఒక్కదానికే డిస్కౌంట్. తాగింది ముందు తాగుతానా? ఇగో ఆడేదో మందు అన్న మాట్లాడుతాను. తాగింది ఏంటంటే కొబ్బరి పని తాగిందని చెప్పు. మందు తాగింది అనుకుంటారు. వీళ్ళు పప్పు ఇక్కడ కష్టజీవులు వీళ్ళు ముగ్గురు కూడా అంత కష్టపడతారు. ఎండంతా వానంతా కొబ్బరికాయలు కొట్టి అందరికీ వాటర్. కానీ యూట్యూబ్లో కడతారు. అది వచ్చేసి రేపు సాయంత్రం వచ్చేసి చూసారండి. చాలా మంచి కొబ్బరి వెళ్తామ్మా కనుక మాస్టర్ చెట్టు కింద, చల్లని చెట్టు కింద కొబ్బరికాయలు. మంచి ఫేమస్ అండి, హీరోయిన్ అండి, సీతానగరం హీరోయిన్ అండి. సీతానగరంలో ప్యాంట్ వేసినామంటే ఈ ఒక్క ఆమె టీషర్ట్ ప్యాంటు. ఏ ఒక్క ఆడవాళ్ళని చూడలేదు నేను, నిన్నే చూడడం సీతానగరంలో. ఇక్కడ ఆడవాళ్ళని చూడండి, నిండుగా బట్టలు కట్టుకుంటారు. ఏ ఒక్కతే. ఇట్లాంటి సైకిల్ దొక్కు, ఆరోగ్యంగా ఉంటావు. ఓ అమ్మ, అప్పుడెప్పుడో లారీలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పాతకాలంలో లారీలు, చిరంజీవి సినిమా, అన్నయ్య సినిమాలో లారీలు. ఇక్కడ సైకిళ్ళు దొక్కేటోళ్ళు అమ్మ సైకిళ్ళే కనిపించకుండా పోయినాయి. కానీ ఇక్కడ సైకిళ్ళు దొక్కుతుంటారు, రిక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అటాడికి పల్లెటూర్లే. ఎక్కడికో పోతుందేమో, చెప్పదు చేయదు, వెళ్ళిపోయింది డైరెక్ట్గా. బట్టలు కొనుక్కోవాలనిపించింది అనుకోండి, బట్టలు కొనుక్కోవడానికి పోయింది.